గుంటూరు జిల్లా నర్సరావుపేటలో బాలికల అక్రమ రవాణా వ్యవహారం బయటకొచ్చింది. ఎన్ఆర్ఐ జిలానీ ద్వారా ఈ దందా సాగుతోంది. ఉద్యోగాల పేరిట గల్ఫ్ దేశాలకు మైనర్ బాలికలను ఈ ముఠా తరలిస్తోంది. అక్కడ బలవంతంగా వ్యభిచార కుంపల్లోకి దింపుతోంది. బాలికల అక్రమ రవాణా ముఠా ఎంతో మంది యువతుల్లో చిక్కుకున్నారు. మహిళల అక్రమ రవాణాకి సంబంధించి జిలానీపై నర్సరావుపేటకు చెందిన 4 యువతులు ఆరోపణలు చేస్తున్నారు. బాలికల అక్రమ రవాణాకు సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ నరసింహ అందిస్తారు. నరసింహ, నర్సరావుపేటలో ఆలస్యంగా బాలికల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐకి చెందినటువంటి జిలానీ అనే వ్యక్తి ఈ రోజు నర్సరావుపేటకు చెందినటువంటి వ్యక్తి అబుదాబి వెళ్లి మోసపోయినట్టు తెలుస్తుంది. అక్కడ నర్సరావుపేట చెందినటువంటి యువతుల్ని అక్కడికి అక్రమంగా రవాణా చేస్తున్నారు. మైనర్ బాలికల్ని వ్యభిచార రంగంలోకి దించుతున్నారంటూ కూడా ఎన్ఆర్ఐ చెందిన జిలానీ అనే వ్యక్తి ఆరోపణలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కూడా ఇతను ఇప్పటికే నర్సరావుపేట చెందినటువంటి జిలానీ ఎస్పీని కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు నర్సరావుపేట 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అతను ఎవరైతే ఉన్నారో ఒక మంజుల అనే ఒక యువతి దగ్గర మోసపోయాడని, అంతేకాకుండా ఆ యువతులు రంగం ఈ వ్యభిచార రంగంలోకి దిగుతున్నారు. ఉద్యోగాల పేరిట గాల్ఫ్ దేశాలకు మైనర్ బాలికలను తరలిస్తున్నటువంటి ముఠాని వెలుగులోకి తీసుకొచ్చాడు. అంతేకాకుండా కూడా బలవంతంగా వ్యభిచార గుంపులోకి దింపుతున్నారని చెప్పేసి గాల్ఫ్ లో జాబులు ఇప్పిస్తామంటూ కొంతమంది నర్సరావుపేట చెందినటువంటి బాలికలను గల్ఫ్ దేశాలకు అబుదాబి కానీ అటు పంపిస్తున్నారని చెప్పేసి దుబాయ్ కానీ అలాంటి దేశాలకు పంపిస్తున్నారు. అక్కడ ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని వ్యభిచార గుంపులోకి రంగంలోకి దించుతున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణ చేయడింది. దీనిపైన పోలీసులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అతను ఆరోపణలు చేస్తారు. ఎవరైతే ఉన్నారో నర్సరావుపేట చెందిన సుమారు 4 నరసింహ, ఒక నిమిషం మీరు ఫోన్ లైన్ లో వెయిట్ చేయండి. మనతో పాటు ప్రస్తుతం జిలానీ ఉన్నారు. మరి గుంటూరు జిల్లా నర్సరావుపేటలో బాలికల అక్రమ రవాణా వ్యవహారం బయటకు వచ్చింది. ఎన్ఆర్ఐ జిలానీ ద్వారా ఈ దందా సాగుతోంది. మరి మనతో పాటు ప్రస్తుతం జిలానీ మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. జిలానీ గారు చెప్పండి. మేడం గారు, నేను దందాలో లేనండి. హలో, అంటే మీరు బయట పెట్టారు అన్న ఉద్దేశం అండి, అది మీ ద్వారా బయటకు వచ్చింది అన్న ఉద్దేశం. సో మీరు ఎప్పుడు దీన్ని నోటీస్ చేయడం జరిగిందండి? బాలికలు ఇలా అక్రమంగా రవాణాకి గురవుతున్నారు అన్న విషయం వాళ్ళలో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చెప్పడం జరిగిందా? ఎలాగా? మేము ఒక ఫంక్షన్ అటెండ్ చేయడానికి ఒక హోటల్కి వెళ్ళామండి. అక్కడ ఒక సౌత్ ఇండియన్ డాన్స్ ట్రూప్ ఒకటి ఉంది. అక్కడ ఆ ట్రూప్ లో కొంతమంది మన తెలుగు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు పలకరించారు అనమాట, తెలుగు వాళ్ళం అని తెలిసి. అలాగే ఫోన్ నెంబర్స్ తీసుకుని కాంటాక్ట్ లో కూడా ఉన్నారు. తెలుగు వాళ్ళని చాలా మంది కాంటాక్ట్ లో ఉంటారు. అలా కాంటాక్ట్ చేస్తూ ఒక అమ్మాయి నర్సరావుపేట ఒక అమ్మాయి వేముల మంజు అనే ఒక అమ్మాయి నాతో మాట్లాడటం జరిగింది. మాట్లాడి తన ప్రాబ్లమ్స్ చెప్పింది అనమాట. అలాగే హెల్ప్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది. తన్ని హోటల్లో వర్క్ అని చెప్పేసి వాళ్ళ మదర్ తర్వాత వాళ్ళ మావయ్య గారు ఎంకరేజ్ చేశారని చెప్పింది. చేసి తర్వాత ఇక్కడ డాన్స్ చేయమన్నారండి. ఇక్కడికి వచ్చాక డాన్స్ చేస్తున్నాను. ఇక్కడ డాన్స్ చేస్తుంటే టార్గెట్ల కోసం అని చెప్పేసి నన్ను ఫోర్స్ చేస్తున్నారు. అలాగే వ్యభిచారం చేసైనా అంటే వాళ్ళతో పాటు కస్టమర్స్ తో పాటు బయటకు వెళ్లిపోయి వ్యభిచారం చేసి వచ్చి టార్గెట్ ఫుల్ఫిల్ చేయమని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. హెల్ప్ చేయండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నన్ను రిలీజ్ చేయించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది. రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ఆర్గనైజర్స్ తో మాట్లాడి ఆ అమ్మాయి చెప్పినట్లు వాళ్ళకి చేసిన వాళ్ళ పేరెంట్స్ అప్పు చేశారు. ఆ అప్పు నేను తర్వాత వీసా ఖర్చులు అవన్నీ ఇస్తే వదిలేస్తారని అని చెప్పింది. అలాగే అని చెప్పేసి వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో నేను నా ఫ్రెండ్స్ దగ్గర కొంత నా అమౌంట్ కలిపేసి నేను కొంత అమౌంట్ క్యాష్ గాను కొంత వాళ్ళ ఆర్గనైజర్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా అమ్మాయి ఎక్కడే ఉండడం చూసి ఏంటి ఇది ఇక్కడే ఉన్నావు ఇంకా వెళ్ళలేదు అని చెప్పేసి అడగడంతో ఇదంతా ఒక ట్రాప్ లాగా అనిపించి నేను ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాను. ఎంక్వైరీ చేస్తే నర్సరావుపేటలో వాళ్ళ మదర్తో మాట్లాడడం జరిగింది. అలాగే తను చదువుకున్న స్కూల్స్ నుంచి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. తీసుకుంటే అమ్మాయి ఒక మైనర్ గర్ల్ అని చెప్పి తెలిసింది. ఏంటి ఇలా మైనర్ గర్ల్ కి ఎట్లా ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేస్తుంది అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి క్లియర్ గా వాళ్ళ మదర్ ఇంతకుముందు డాన్సర్ గా వర్క్ చేసింది ఇక్కడ. వాళ్ళ మదర్ కొలీగ్ ఎక్స్ డాన్సర్ ఒక నళిని అనే ఒక ఆవిడ, అస్గర్ అలీ అనే అతను దీని మొత్తాన్ని రన్ చేస్తున్నాడని చెప్పేసి ఎవరి అకౌంట్ లోకి అయితే మేము అమౌంట్ వేసామో వాళ్ళు, అతనితో పాటు హరి అనే అతను, వీళ్ళందరూ కలిసి
ఈ అమ్మాయిని హైదరాబాద్ కు తీసుకువెళ్లి అక్కడ పాస్పోర్ట్ ఇప్పించేసి అక్కడి నుంచి చెన్నై నుంచి యుఏఈకి తీసుకొచ్చారని చెప్పింది. ఇక్కడ డాన్స్ తో పాటు డే టైం కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి పంపిస్తుంటారండి, ఇది ఎంత అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే ఈ అమౌంట్ గురించి మాట్లాడటానికి నేను అస్గర్ అలీతో ట్రై చేస్తే ఇట్లా ఎందుకు చేస్తున్నారు, అమ్మాయిని రిలీజ్ చేయకుండా డబ్బులు తీసుకొని కూడా రిలీజ్ చేయకుండా ఎందుకు ఇచ్చేస్తున్నారంటే పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి, సిఐడి కంప్లైంట్ చేసుకోండి, ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి. ఇప్పటిదాకా 500 నుంచి 1000 మంది అమ్మాయిలను తీసుకొచ్చాను, ఒక్క కేసులో కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఇది కాలేదు. మీ కేసులో ఏదన్నా జడ్జిమెంట్ వస్తుందేమో చూద్దాం, కుछ ఫైసలా ఆతాకే అని చెప్పేసి దేఖంగే అని చెప్పేసి బెదిరించాడు. అంతేకాకుండా మీరు ఇక్కడ ఒక్కళ్ళే ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీ పేరెంట్స్ అక్కడ ఉంటారు, మీరు ఈ విషయాన్ని ఎక్కువ ఇచ్చేస్తే బాగుండదని చెప్పేసి మర్యాద ఉండదని చెప్పేసి బెదిరించాడు. అలాగే అమ్మాయి వాళ్ళ మదర్ ని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, ఏంటంటే ఇలా చేశారు ఏంటిది అని అడిగితే వాళ్ళ మదర్ ఇది మా బిజినెస్ అండి, మీరు ఈ విషయాన్ని వదిలేకపోతే మర్యాద ఇది ఉండదు మీకు అని చెప్పేసి బెదిరించిందండి. నేను గవర్నమెంట్ కి ఇక్కడికి ఇండియాకు అక్కడే కేసు చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ అక్కడ ఉండే కాన్సిక్వెన్సెస్ అంటే ఒక మైనర్ గర్ల్ కి ఇండియన్ గవర్నమెంట్ పాస్పోర్ట్ ఇచ్చేసి ఇక్కడికి పంపించింది అంటే ఇది కాంక్రీట్ గా ఒక ఎవిడెన్స్ తో పాటు చూపిస్తే ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ మీడియాలోను ఇంటర్నేషనల్ సొసైటీలోను ఇండియన్ పాస్పోర్ట్ అథారిటీకి ఉన్న క్రెడిబిలిటీ ఫెయిల్ అవుతుంది, తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి నేను అక్కడ కంప్లైంట్ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చానండి. ఓకే జిలానీ గారు, ఎంతో మంది ఇలాగా అంటే విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసపోతున్నారండి చాలా మంది. బట్ ఈ రోజు ఇనిషియేషన్ తీసుకొని మీరు చేసినటువంటి ప్రయత్నం నిజంగా కూడా హర్షణీయం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్ లైన్లో మాకు అందుబాటులోకి వచ్చినందుకు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో బాలికల అక్రమ రవాణా వ్యవహారం బయటకు వచ్చింది. ఉద్యోగాల పేరిట గల్ఫ్ దేశాలకు మైనర్ బాలికలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. ఈ ముఠా చేతిలో ఎంతో మంది యువతులు కూడా చిక్కుకున్నారు. మహిళల అక్రమ రవాణాకి సంబంధించి ఎన్ఆర్ఐ వ్యక్తి జిలానీ ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది.